సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయారు. ఆయనకి రాష్ట్రం అంతా అభిమానులు ఉన్నప్పటికీ ఓడిపోయారు. అటువంటి వ్యక్తి పిఠాపురం నియోజకవర్గం ఎంచుకోవడం గల కారణం ఏంటి? ఇక్కడ అభిమానులు ఉన్నప్పటికీ ఆయన గెలిచే అవకాశం ఉందా? ఉందండి. పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. అది ఎంత మెజారిటీ అనేది కూడా చెప్పలేము. ఒక 50,000 నుంచి 1,00,000 మెజారిటీ మటుకు వస్తుంది. ఎందుకంటే ఆయనకి కాపుల పరంగాను, మామూలుగా ఇప్పుడు వ్యక్తిగత పరంగాను అభిమానులు అంటూ ఉన్నారు. గాజువాకలోను, భీమవరంలోను పవన్ కళ్యాణ్ మేము ఎందుకు వదిలేసుకున్నావా అన్న రీతిలో ఈసారి పిఠాపురంలో పోలింగ్ ఉండవు. ఎక్కువ మెజారిటీ వస్తారు. ప్రజలు అనవసరంగా వ్యక్తిని వదిలేసుకున్నాం. ఎందుకంటే ఈయన అభివృద్ధి చేయగలరు. ఎందుకంటే ఏ వ్యక్తి ఏ కాకపోయినా మోదీ గారి పక్కన కూర్చుని మాట్లాడే వ్యక్తి ఎవరికి లేదు. మామూలుగా ఒక పిఎం అయితే ఎవరిని వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మాట్లాడచ్చు. ఈయన పిఠాపురం నియోజకవర్గానికి కావాల్సిన నిధులు కూడా ఆయన తేగలరు. ఒకళ్ళు తేగపోయినా ఆయన సొంతగా ఖర్చు పెట్టి చేయించగలరు. ఎందుకంటే ఆయన రోజుకు 2 కోట్లు తీసుకుని సినిమాలో నటిస్తాడు. ఆయనకి ఇక్కడ ఇక్కడ నలుగురిలోకి వచ్చి సేవ చేసిన పని ఆయనకి లేదు. శుభ్రంగా ఏసీలో కూర్చుని ఉండొచ్చు. అదండి. ఇప్పుడు వంగా గీత గారు కూడా సామాన్య వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే ఆవిడ ఇదివరకు 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, ఈ ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎంపీగా మన గత ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి కూడా. ఆవిడ మీద గెలిచే అవకాశం ఎంత వరకు ఉందంటారు? ప్రతి అభిమాని ఓటర్ గా మారే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారి పట్ల? మారుతారు సార్. పిఠాపురంలో 90% పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ఎందుకంటే మా పిఠాపురం వెన్న నాగేశ్వరరావు చూసాం, అలాగే సంగిశెట్టి వీరభద్రరావు గారు, అలాగే మన వసవేశ్వర వర్మ గారు, దొరబాబు గారు, వీళ్ళందరినీ కూడా. ఎందుకంటే సానుభూతి అనేది పిఠాపురంలో ఉంటుంది ఎప్పుడు కూడా. మన సంగిశెట్టి వీరభద్రరావు గారు ఎలక్షన్ టైంలో ఇంకా 2-3 సార్లు పోటీ బస్సు వేశారు. అలాగే వర్మ గారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా వేశారు. మనకు 49,000 మెజారిటీ వచ్చింది. వేసారు సానుభూతి అండి కంపల్సరీ. ఇప్పుడు కూడా వర్మ గారు పోటీ చేసినా సరే కంపల్సరీ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కూటమి వల్ల ఆయనకి వచ్చింది తప్ప వర్మ గారు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు పూర్తి సపోర్ట్ తో చేస్తున్నారు. ఆయన చాలా వ్యక్తిగతంగా తీసుకుని నేను గెలిపించుకుంటాను అని చెప్పి వాగ్దానాలు చేస్తాను వర్మ గారు. చేస్తారండి. ఆయన అన్నారంటే మాట నిలబెట్టుకుంటారండి. వర్మ గారు అన్నారంటే చేస్తారు. ఎందుకంటే మాకు 2019 నుంచి కూడా ఎన్నికల్లో ఓడిపోయినా కానీ ఆయన ప్రజల్లోనే ఉన్నాడండి. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 99% పవన్ కళ్యాణ్ గారు వస్తారండి సార్. ఆఖరికి ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్ లో అన్ని నియోజకవర్గాలు ఉంటారు, పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నారు కాబట్టి ఇక్కడ ప్రజల ఎలా ఉందండి? ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారండి. దాంట్లోకి తిరగలేదు. ఆనందంగా ఫీల్ ఆనందంగా ఉంది. ఇప్పుడు అందరినీ చూసారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడలో తప్పే ఉంది. ఇంతకుముందు ఎంతమందిని చూసారు. వంగా గీత గారిని చూసారు, దొరబాబు గారిని చూసారు, వర్మ గారిని చూసారు. మనం ఈయనకి ఛాన్స్ ఇద్దాం. ఈయన చేయగలరు. ఎందుకంటే ఎంపీగా మోడీ గారితో పక్కన కూర్చొని మాట్లాడిన వ్యక్తి మనకి ఆయన దగ్గర డబ్బులు లేకపోతే నీ సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టగలరు. పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచగలరు.